హలో హాయ్ అండి, హీనా క్రాఫ్ట్స్ కార్నర్కి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను కర్జికాయ డిజైన్ హ్యాండిల్ ఎలా వేయాలనేది చూపిస్తున్నానండి. కర్జికాయ డిజైన్ చాలా బాగుంటుంది. పూజ బ్యాగ్కనే కాదు, ఏ బ్యాగ్కైనా బాగుంటుందండి, ఏ బుట్టకైనా. ఈరోజు వీడియోలో నేను ఇలాంటి హ్యాండిల్ ఎలా వేయాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాము. హలో హాయ్ ఫ్రెండ్స్, హీనా క్రాఫ్ట్స్ కార్నర్కి స్వాగతం. ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈరోజు నేను వీడియోలో కర్జికాయ డిజైన్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. ఇలాంటి పూజా బ్యాగ్ అప్పుడే నేను పాత వీడియోలో వేశాను. దీనికి నేను లెమన్ ఎల్లో మళ్ళీ చాక్లెట్ కలర్ తీసుకున్నాను వైర్. ఇప్పుడు హ్యాండిల్ కూడా నేను ఇదే వేస్తున్నాను అనమాట. లెమన్ ఎల్లో తీసుకోవాలి, తీసుకొని చాక్లెట్ డిజైన్ వైర్ కూడా తీసుకుంటున్నానండి. 2.5 మీటర్లు తీసుకోవాలి. స్కేల్తో అయితే 8 స్కేల్ తీసుకోవాలండి. టేప్తో అయితే కనుక మనం 2.5 మీటర్లు తీసుకోవాలి. ఇలా వైర్ని తీసుకోవాలండి. 2.5 మీటర్లు తీసుకున్నాను నేను. తీసుకొని ఇలా వైరు చిక్కు పడుతుంది కదండి, ఇలా పడకుండా ఉండాలంటే మనకి ఎంత కావాలంత వైర్ ఇలా తీసుకొని ఇలా తీసేసుకొని ఇలా ఉంటుంది కదా, మళ్ళీ మనకి వైర్ వద్దనుకున్నప్పుడు ఇలా వైర్ కవర్ ఉంటుంది కదా, అది కట్ చేసుకొని కొద్దిగా దీనికి ఇలా చుట్టేసేయాలి. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కవర్ విప్పేసి మళ్ళీ మనకి ఎంత కావాలో వైర్ అంతా వదులుకొని ఇలా మళ్ళీ ముడి వేసేస్తే మనకి వైర్ అనేది చిక్కు పడకుండా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి ఈ వైర్ చాలు. మళ్ళీ చాక్లెట్ డిజైన్ కూడా 2.5 మీటర్లు తీసుకోవాలి. ఇది నేను కట్ చేసుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్న వైరు మళ్ళీ చాక్లెట్ కలరు కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు ఈ వైర్ బ్యాగ్కి ఒకే హ్యాండిల్ వేస్తున్నాను అండి. అది కర్జికాయ డిజైన్ వేస్తున్నాను. మీరు 2 కూడా వేసుకోవచ్చు. నేను ఎలా వేయాలని చూపిస్తున్నాను. అందరూ కర్జికాయ డిజైన్ ఎలా వేయాలి అని అడుగుతున్నారు కదా, అందుకోసం. చాలా రోజులైందండి వీడియో చేయలేదు, వేయడం కుదరలేదు. ఇప్పుడు నుంచి మీకు అన్నీ వేసి చూపిస్తానండి. కొత్త కొత్త డిజైన్లు అన్నీ వేస్తాను ముందు వీడియోలో. మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఉంది కదండి. ఇప్పుడు ఇది మనం 2.5 మీటర్లు తీసుకున్నాం కదా, 2 వైర్లు తీసుకోవాలి. తర్వాత మనకి హ్యాండిల్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి కదా, ఇవి 2 వేసేస్తే అంత బాగుండదు అనమాట. మళ్ళీ మనము ఎక్స్ట్రా వైర్ తీసుకోవాలి. అంటే ఇలా కొలత తీసుకొని మధ్యలోకి వైర్స్ పెట్టాలి కదా, ఇలా తీసుకొని ఇలా చూసుకోవాలి. ఎక్స్ట్రా వైర్ అనమాట. అంటే ఇలా ఉంటుంది కదా, ఒక పీస్ ఏ కలర్ అయినా పర్వాలేదు. ఇలా తీసుకొని ఇలా కొలత చూసుకోవాలి. చూసుకొని దీన్ని మళ్ళీ ఇలా మడత వేసుకొని చూసి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఉంది కదా, ఇలా కట్ చేసుకొని 2 వైర్లు తీసుకోవాలి లోపలికి. ఇలా చూసారు కదా, నేను 2 పీస్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండిల్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. ఇలా ఉంది కదా, ఇలా 2 వైర్లు అంటే కొద్దిగా మనము ఇలా లోపలికి దూర్చాలి కదా వైర్లు, అవి కట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ ఆ వైర్లు తీసుకోవాలి. తీసుకొని నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వేస్తానండి. ఒకే హ్యాండిలే వేస్తున్నాను. మీరు 2 వేసుకోవాలనుకుంటే ఇక్కడ వస్తుంది హ్యాండిల్, మళ్ళీ ఇక్కడ ఒకటి వస్తుంది. నేను అలా కాకుండా ఒకే హ్యాండిల్ వేస్తున్నాను. ఇక్కడ ఉంది కదా కిందకి, మనం ఇంత కిందకి కూడా వేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే పైన పెడుతుంటారు, చాలా పైకి అయిపోతుంది కదా, కొద్దిగా కిందకి పెట్టేస్తే ఇక్కడ దాకా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట హ్యాండిల్. చూసారు కదా, కరెక్ట్ మధ్యలోకి ఇక్కడికి తీసుకొని ఇక్కడ ఇలా తీసుకొని ఇలా సమానంగా చూసుకోవాలి వైర్లు. ఇలా ఉన్నాయి కదండి. ఇలా తీసుకొని మనము మామూలు హ్యాండిల్ అయితే ఇలాగే అల్లుకుంటూ పోతాం కదా, ఇలా కాదు. మనం ఇటుపక్క వేసుకోకూడదు, మన ముందుకు ఇలా వేసుకోకూడదు, ఇవతల సైడ్ వేయాలన్నమాట. ముందుకు వేయాలి. ఇలా ముందుకు వేసుకొని తర్వాత ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకున్నాం కదా 2.5 మీటర్లు, ఆ వైర్లు 2 తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ వైర్లు ఉన్నాయి కదా, ఇవి మధ్యలోవి
అవి ఇలా పట్టుకొని తర్వాత ఈ వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లు ఇలా దూర్చుకొని ఇలా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి తీసుకోవాలండి. ఇవి కూడా కొద్దిగా ఇలా వైర్లు ఇంత వదలాలి. ఇంత మనం కొద్దిగా ఎక్కువ తీసుకుంటే ఇలా స్ట్రాంగ్గా వస్తుంది అన్నమాట. హ్యాండిల్ కొంచెం ఎక్కువ కాకుండా ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇంత వైర్ ఎక్కువ తీసుకుంటే చూసారు కదా, ఇవి ఇందులోకి ఇలా పట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇవి వైర్లు ఉన్నాయి కదండి, అంటే కుడి పక్క నుంచి ఇలా ఎడం పక్కకు తీసుకొని ఇలా కొద్దిగా ఎక్కువ వదిలి ఈ వైర్లోకి చేర్చాలన్నమాట ఇట్లా. తర్వాత ఈ వైర్లు ఇటుపక్క ఉంటాయి, ఇటుపక్క 4 వైర్లు ఉన్నాయి, ఇటుపక్క కూడా 4 వైర్లు, అంటే ఇవి ఎక్కువ కట్ చేసుకున్నాం కదా అవి అన్నమాట. అంటే కుడి పక్కనే ఉండాలి అవి, ఇవి వచ్చేసి ఎడం పక్కనే ఉండాలి. ఇలా ఉన్నాయి కదా, ఇవి మనం కట్ చేసి పెట్టుకున్న వైర్లు. ఇవి ఫస్ట్ వేసాం కదా, మనకి ఎంత హైట్ కావాలో అంత వైర్లు అవి అన్నమాట. ఎక్స్ట్రా వైర్లు ఇవి దూర్చిండేవి. ఇప్పుడు మనము హ్యాండిల్ వేయడం స్టార్ట్ చేద్దాము. అంటే ఇప్పుడు మనము ఏదైనా తీసుకోవచ్చండి. ఫస్ట్ నేను చాక్లెట్ కలర్ వైర్ తీసుకుంటున్నాను. ఇలా ఉంది కదా, ఫస్ట్ ఇందులోనే ఇవి ఇలా కలపకూడదు అనమాట. ఇవి విడిగా ఉండాలి వైర్లు. ఇప్పుడు మనము కుడిపక్క కదా వైర్లు ఎక్కువ ఉండేది, ఇవే కదా, ఇవే మనము రన్నింగ్ వైర్ లాగా యూస్ చేసి వేసుకుంటూ రావాలన్నమాట హ్యాండిల్. ఫస్ట్ నేను చాక్లెట్ కలర్ తీసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసి వెనక్కి పెట్టాలన్నమాట వైరు. ఇలా వెనక్కి పెట్టి లూప్ లాగా చేసి ఈ వైర్లు ఇందులో నుంచి ఇలా తీయాలండి. ఇలా తీసేసి టైట్గా ఇలా లాగాలి. లాగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలా తీసుకొని ఎడం పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ వైరు ఇలా తీసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసి ఇలా ఎడం పక్కకి పెట్టాలన్నమాట. పెట్టేసి ఇలా ఈ వైర్లు ఉన్నాయి కదా, ఇవి కూడా ఇందులో నుంచి దూర్చేసి ఇలా టైట్గా లాగాలి. మళ్ళీ ఇప్పుడు ఇటుపక్క తీసుకోవాలి, కుడి పక్కకి తీసుకొని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఉంటుంది కదా, ఇలా లూప్ లాగా చేసి ఇప్పుడు కుడి పక్క ఉండే వైర్లు దీంట్లో నుంచి ఇలా తీయాలండి. ఇలా తీసేసి లాగాలి. ఇలా టైట్గా లాగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ వైర్ ఇక్కడ నుంచి మళ్ళీ ఎడం పక్కకు తీసుకువెళ్ళాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా అంతేనండి, ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టి ఈ వైర్లు ఇందులో నుంచి ఇలా దూర్చాలి. ఇప్పుడు ఇలా టైట్గా లాగి మళ్ళీ ఈ వైర్లు ఇటుపక్క రావాలండి. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇటుపక్క కూడా ఇలా టైట్గా లాగి ఇలా ఉంటుంది కదా, ఇలా రావాలి. మళ్ళీ ఇప్పుడు ఇటుపక్క ఇలా తీసుకొని ఇలా వేయాలి. చూస్తున్నారు కదా, ఇలా రావాలండి. ఇలా ఫస్ట్ ఇలాగే వచ్చేది, తర్వాత బాగా టైట్గా లాక్కుంటూ వేయాలి. ఇలాగండి, చూసారు కదా. మళ్ళీ ఇప్పుడు ఇలా తీసుకొని మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి అనమాట ఇలా పైనకి తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇలా వెనక్కి పెట్టి ఈ లూప్ లాగా వచ్చింది కదా, ఇందులో నుంచి ఈ వైర్లు తీయాలి. ఇలా తీసేసి ఇలా టైట్గా లాగాలన్నమాట. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి ఇప్పుడు కుడి పక్కకి ఇలా తీసుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి వెనక్కి పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఈ లూప్ లాగా వచ్చింది కదా, ఇప్పుడు కుడి పక్క ఉండే వైర్లు ఇందులో నుంచి ఇలా తీయాలి. ఇప్పుడు ఇలా టైట్గా లాగాలండి. చూసారు కదా, ఇలా వేసుకుంటూ పోతే కర్జికాయ డిజైన్ అనేది వస్తుందన్నమాట. ఇలాగా ఇలా వేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఇలా వెడల్పుగానేనండి కింద వచ్చేది, తర్వాత ఇలా మనం లాగుతూ వస్తే ఇలా టైట్ అయిపోతుంది కదా. అంటే ఇక్కడ మనం ఇక్కడ నుంచి వైర్లు తీసుకున్నాం, అందుకోసం ఇక్కడ లూజ్ వస్తుంది ఒక 2-3 లైన్లు, తర్వాత మామూలుగా వచ్చేస్తుంది. ఇలా చూసారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇటు పక్క నుంచి ఇటు పక్క రావాలి, ఎడం పక్కకి ఇలా వచ్చి ఇలా తీసుకొని ఇలా వేసుకుంటూ రావాలండి హ్యాండిల్. మళ్ళీ ఇప్పుడు ఇటు పక్క తీసుకొని ఇలాగ ఫోల్డ్ చేసి ఇలా వెనక్కి పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ వైర్లు ఉన్నాయి కదా, ఇందులో నుంచి ఇలా తీయాలి. ఇలా తీసేసి ఇలా టైట్గా లాగాలన్నమాట. ఇలా లాగిన తర్వాత మళ్ళీ చూసారు కదా, ఈ వైర్ని మళ్ళీ ఇవి కుడి పక్క వేసాం కదా, మళ్ళీ ఇప్పుడు ఎడం పక్కకు తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి వెనక్కి పెట్టేసి
ఇలా లూప్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో నుంచి ఇటు పక్క వైర్లు తీయాలి. ఇలా వేస్తే కర్జికాయ డిజైన్ అనేది వస్తుంది. మళ్ళీ ఇప్పుడు చూసారు కదా వైరు, మళ్ళీ ఇటు పక్క పైనకి ఇలా రావాలి. ఇప్పుడు కుడి పక్కకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలా మడిచి ఇలా తీసుకొని ఇలా వేయాలండి. అర్థమైంది కదా. ఇలా అండి, ఇది కర్జికాయ డిజైన్. ఇవి వైర్లు మాత్రం ఇలా కలపకూడదు అనమాట. ఇవి విడిగానే ఉండాలి. ఇటు పక్క అలాగే ఉండాలండి. ఇప్పుడు చూసారు కదా, ఇది కొద్దిగా హైట్ అనేది వేయాలి ఈ కలరు. తర్వాత మనము ఎల్లో కలర్ తీసుకోవాలి. ఇలా వేసుకుంటూ రావాలండి. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇంత హైట్ వచ్చింది. ఇంకొద్దిగా వేయాలి. మనకి ఇంతే హైట్ చాలనుకుంటే మళ్ళీ ఎల్లో కలర్ తీసుకోవాలి. మళ్ళీ ఈ కలర్ చాక్లెట్ కలర్ ఇలాగే కలర్ చేంజ్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. లేకపోతే మనకు వద్దు రెండే కలర్లే రావాలనుకుంటే ఇంత హైట్ వేసేసి మళ్ళీ మధ్యలో మొత్తం ఎల్లో కలర్ వేసి మళ్ళీ కింద ఇదే కలర్ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా అయినా కూడా వేసుకోవచ్చండి. ఇది కొద్దిగా ఇలా వేసుకుంటూ కూడా రావచ్చు. చూసారు కదా, ఫస్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అర్థం చేసుకున్న తర్వాత వేయండి. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం వైరు చేంజ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ కలరు చాలా అనమాట. మళ్ళీ ఇప్పుడు నేను లెమన్ ఎల్లో ఎలా తీసుకోవాలని చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా వేసాం కదా చాక్లెట్ డిజైన్, ఇలా తీసుకొని కుడి పక్క కూడా ఇలా వేసేసి ఇలా వేసాం కదా. మనం ఇటు పక్క నుంచే కదా తీసుకోండి, రన్నింగ్ వైర్ లాగా వైర్లు ఎక్కువ కట్ చేసుకోండి. అందుకోసం మనము ఇలా కుడి పక్కన ఈ వైర్ని వదిలేసి లెమన్ ఎల్లో ఉంది కదా, ఈ ఎల్లో కలర్ తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి తీసుకోవాలన్నమాట ఈ వైర్ని. ఫస్ట్ ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇలా వెనక్కి మడిచాం కదా. ఇప్పుడు ఇందులో నుంచి ఇలా వేయాలి, అంటే కలర్ చేంజ్ చేసుకోవడం ఇది. ఇప్పుడు ఈ వైర్ కూడా ఉంది కదా, ఇది కూడా ఇలా బాగా ఇలా పట్టుకొని ఇందులోకి ఇలా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా తీసుకొని ఇందులోకి ఇలా తీసుకోవాలన్నమాట. ఆ వైరు వదలకూడదు. ఇలా చూసారు కదా, ఇలా అనమాట ఎలా చేంజ్ చేసుకోవాలో కలర్ అనేది. అందుకోసం మనం 2 వైర్లు తీసుకున్నాం. లేదు మనకు ఒకే కలర్ కావాలంటే ఒకే రన్నింగ్ వైరే వస్తుంది. మనకి 2 డబల్ కలర్ వేసుకుంటున్నాం కదా, దానికోసం మనం ఇంకా ఒక వైర్ తీసుకున్నప్పుడు ఇలా చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇలాగే చేసుకోవాలి, అంటే ఎడం పక్కకి రాదనమాట, కుడి పక్క నుంచే వస్తుంది వైరు. అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇలా కుడి పక్కన ఉంది కదా వైరు, మళ్ళీ ఇప్పుడు ఎడం పక్కకు తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా వేయాలన్నమాట. చూసారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇటు పక్క కుడి పక్క వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసి ఇలా తీసుకొని ఇలా చూస్తున్నారు కదా, ఇలాగా మళ్ళీ ఇలా ఉల్టా వస్తే ఇలా మళ్ళీ మనం బాగా చేసుకోవాలి వైర్ని. ఇలా తీసుకొని మళ్ళీ ఇటు పక్క తీసుకోవాలి, ఎడం పక్క తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇలా తీసుకొని ఇలా అల్లుకుంటూ రావాలి. చూసారు కదా, ఇలాగేనండి, చాలా ఈజీ. ఇది మనం కొద్దిగా హైట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిగానే వేసుకున్నాం కదా మనము, ఇటు పక్క కూడా కొద్దిగానే వస్తుంది. మధ్యలో మొత్తం లెమన్ ఎల్లో అంటే ఇంత పొడుగా వస్తుంది అనమాట, ఇంత పొడుగు వస్తుంది. మధ్యలో మొత్తం ఇదే వస్తుంది కలరు. తర్వాత ఇంత హైట్ వేసుకొని, ఎంత కావాలో హైట్ వేసుకొని చూసుకొని తర్వాత మనం కింద కూడా ఇక్కడ వచ్చింది కదా చాక్లెట్ డిజైన్, అది రావాలన్నమాట. ఇప్పుడు అంతా మనం ఎల్లో కలరే అల్లుకుంటూ రావాలి. ఇలా వస్తుంది కదా, ఇలాగా. మళ్ళీ ఇప్పుడు మనం ఈ డిజైన్ తీసేసి ఎల్లో కలర్ తీసుకున్నాం కదండి, అలాగే తీసుకోవాలి. మళ్ళీ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మధ్యలో మొత్తం ఇదే వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇంత పొడుగా ఇక్కడ ఉంది కదా, ఇంత పొడుగా రావాలన్నమాట. ఇది ఎల్లో కలరు అంతవరకు అల్లుకుంటూ రావాలి. ఇవి మనము ఎడం పక్క కొద్దిగా ఈ వైర్ తీసుకున్నప్పుడు వదిలేం కదండి, అవే వైర్లు ఇవి కట్ చేసుకోకూడదు. అలాగే దీనిలోకి ఇలాగే కలిపి వేసుకుంటూ రావాలన్నమాట. ఇవేమి అలాగే చాలామంది కట్ చేస్తుంటారు, కట్ చేయకోకుండా అలాగే అల్లుకుంటూ వస్తే హ్యాండిల్ అనేది కొద్దిగా బాగా స్ట్రాంగ్గా వస్తుందన్నమాట. ఇలా చూసారు కదండి, ఇలాగే వేసుకుంటూ రావాలి. ఇంకా కొద్దిగా ఇంత హైట్ వేసి నేను చూపిస్తాను. ఈ కలర్ అంతా వేసేసి ఎల్లో కలరు, ఇలా ఎల్లో కలర్ కూడా అయిపోయిందండి. తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ దీన్ని వదిలేసి మళ్ళీ ఇప్పుడు చాక్లెట్ కలర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కలర్ని ఇందులోకి తీసుకొని
మళ్ళీ ఇప్పుడు ఇటుపక్క నుంచి ఇలా ఈ కలర్ని మనం తీసుకోవాలి. ఇలాగేనండి, ఇలా వేసుకుంటూ రావాలి. చూసారు కదా కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలో వైర్ అనేది. ఇలా మళ్ళీ ఇలా తీసుకొని ఇలా వేయాలన్నమాట. చూసారు కదా ఇంత హైట్ వచ్చేసింది ఎల్లో కలరు. మనకి ఇలా ఇంత హైట్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనము ఈ డిజైన్ కూడా చాక్లెట్ డిజైన్ కూడా చాక్లెట్ కలర్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఎల్లో కలర్ నేను ఇంత వేసానండి. చూసారు కదా ఇంత హైట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇంత హైట్ ఇప్పుడు ఈ కలర్ వేసేస్తే సరిపోతుంది, చాక్లెట్ కలర్. ఇప్పుడు దీన్ని కూడా ఇలా కొద్దిగా హైట్ ఇంత హైట్ వచ్చేస్తే సరిపోతుందండి. ఇది కూడా నేను మొత్తం అంతా వేసేసి చూపిస్తానండి. అర్థమైంది కదా మీకు ఎలా వేయాలో, ఎలా కలర్ చేంజ్ చేసుకోవాలో తెలిసింది కదా. ఇప్పుడు నేను మొత్తం ఇది కూడా కొద్దిగా హైట్ వేసేసి చూపిస్తాను. అయిపోయిందండి మొత్తం హ్యాండిల్. చూసారు కదా ఇంత వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇటు ఇటు చూసారు కదా ఇలా చాక్లెట్ డిజైన్ వచ్చింది. తర్వాత మధ్యలో మాత్రం ఎల్లో కలర్ వచ్చింది కదా. ఇప్పుడు హ్యాండిల్ అయిపోయిందనమాట. వైర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. మనం దూర్చడానికి మాత్రమే మిగిలింది. ఇలాగనమాట. చూసారు కదా 2.5 మీటర్లు సరిపోయింది హ్యాండిల్. ఇలా వైర్ మిగిలాయి. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఈ వైర్ని ఇలా తీసుకొని ఇక్కడ ఎక్కడైతే దూర్చామో కరెక్ట్గా అక్కడే ఇదే లైన్లో ఎదురుగా ఉంది కదా ఇలాగనమాట. ఇక్కడ దూర్చాలి వైర్లు. ఇందులో ఉన్నాయి కదా ఈ వైర్లు. ఇలా తీసుకొని ఇటుపక్క దూర్చాలి వైర్లు. ఇలా ఉన్నాయి కదా ఇటుపక్క వైర్లు. అలాగే ఇటుపక్క వైర్లు కూడా ఇలా దూర్చాలి. చూసారు కదా ఇలా దూర్చేసి ఇది కూడా మనం ఎక్కువ తీసుకున్నాం కదా వైర్ 2.5 మీటర్లు, అదే అనమాట ఎక్కువ అయింది వైరు. అది కూడా ఇలా దూర్చి తర్వాత ఇది మనం ఇలా దూర్చడానికి పనికి వస్తుందండి. ఇది తర్వాత ఇలాగే వదిలేసి వైర్ని ఒక కలర్. ఇప్పుడు ఉన్నాయి కదా ఈ మిగతా వైర్లన్నీ కట్ చేసుకోవాలి, దూర్చాలి లోపలికి. ఇలా లోపలికి దూర్చుకున్నాం కదా ఈ వైర్లు ఇలా ఇటు ఇలా క్రాస్గా దూర్చేయాలి వైర్లు. ఇలా లోపల దూర్చాలండి. వైర్ మనకి ఊడిపోకుండా ఉంటుంది బాగా. చూసారు కదా ఇలా దూర్చాలి అన్ని వైర్లు. ఇలాగండి ఇలా దూర్చేయాలి మొత్తం వైర్లన్నీ. ఇలా అప్పుడే మనకి కనిపిస్తుందండి, క్రాస్గా ఉంటాయి కదా వైర్లు. అలాగా ఎటుపక్క అయినా అటుపక్క దూర్చేయాలి. ఇలా ఇక్కడ కానీ ఇలాగ ఎక్కడైనా దూర్చవచ్చు వైర్లు. అంటే మనకి బయటికి కనపడకుండా లోపల దూర్చాలన్నమాట. అంతేనండి, ఇలా దూర్చాం కదా. ఇప్పుడు ఇవి ఎక్స్ట్రా వైర్లు తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది కొద్దిగా వైర్ ఉంది కదా ఇక్కడ తీసుకోండి. అది ఆ వైర్ పొడవు ఉంటుంది కదండి, అదే వైర్ని ఇలా లోపలికి తీసుకొని ఇందులోదే ఇప్పుడు ఇదే వైర్ని మనము ఇలా హ్యాండిల్ ఇలా ఉంటే బాగుంటుంది కదా, ఇలాగ మనము ఇలా వేయాలన్నమాట. అది ఎలాగనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. హ్యాండిల్ టైట్గా ఉండాలి కదా. ఇలా తీసుకొని వైర్ ఇక్కడ ఉంది కదండి మధ్యలోకి వైర్ ఇలా తీసుకొని ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఇలా తీసుకోవాలి వైర్. ఇలా తీసుకొని ఇలా బాగా టైట్గా లాగి ఇటుపక్క ఉంది కదా రైట్ సైడ్ ఇది హ్యాండిల్ ఇలా మధ్యలోకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది రైట్ సైడ్ తీసుకోవాలి హ్యాండిల్కి వైర్ని. ఇలా తీసుకొని టైట్గా ఇలా లాగి మళ్ళీ ఇటుపక్క నుంచి మళ్ళీ ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. తీసుకొని ఇలా అన్నమాట ఇలా టైట్గా లాగి మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి కూడా వేయాలి. ఒక్కొక్క దగ్గర 2 సార్లు ఇలా దూర్చితే వైర్ టైట్గా ఉంటుందన్నమాట హ్యాండిల్. ఇలా వేసాం కదా, మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇక్కడే తీసుకొని ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు పైన తీసుకోవాలన్నమాట వైర్ని. ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత
మళ్ళీ ఇప్పుడు మనము ఇటుపక్క లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి వైర్ని తీసుకొని ఇలా టైట్గా లాగి మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ ఇలా వైర్ ఇలా దూర్చుకొని మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి లెఫ్ట్ సైడ్ ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత బాగా ఇలా టైట్గా లాగి ఇంకొకసారి ఇక్కడ దూర్చేసి ఈ వైర్ని లోపలికి తీసుకోవాలి అంతేనండి ఇలా తీసుకోవాలి చూసారు కదా ఇలా వేసిన తర్వాత ఇలా హ్యాండిల్ అనేది ఇలా రాదనమాట వెనక్కి లూజ్గా ఉండదు చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా కూర్చోయిందో ఇప్పుడు ఈ వైర్ ఉంటుంది కదా ఈ వైర్ని లోపలికి దూర్చేయాలి ఇలా అయిపోయిన తర్వాత ఒక సైడ్ అయిపోయింది కదా హ్యాండిల్ ఇటుపక్క మనకి వైర్ ఉంది కాబట్టి ఇదే వైర్ని సెట్ చేసాం కదా ఇలా వచ్చింది ఇప్పుడు ఇటుపక్క అనేది వైర్ ఉండదు కదా ఎందుకంటే మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఇలాగా రావాలి కదా హ్యాండిల్ ఇప్పుడు అందుకోసం మనం దీనికి ఎక్స్ట్రా వైర్ అనేది తీసుకోవాలి ఇలా ఉంటుంది కదండి ఒక 30 సెంటీమీటర్స్ ఇలా తీసుకోవాలి వైర్ని ఇలా తీసుకొని ఇలా ఉంటుంది కదా హ్యాండిల్ ఇలా ఉంది కదండి ఇలా చూసారు కదా ఇలా ఉంది కదా ఇలా మధ్యలోకి ఇలా రావాలన్నమాట మనము ఇటుపక్క నుంచి కొద్దిగా వైర్ తీసుకున్న లోపలికి తీసుకొని ఇలా ఉంటుంది కదా ఈ వైర్ని లోపలికి దూర్చాలి ఫస్ట్ ఎడమ పక్క అంటే లెఫ్ట్ సైడ్ కొద్దిగా వైర్ వదిలి లోపలికి తీసుకొని ఇలా దూర్చాలి కొద్దిగా లోపలికి ఇప్పుడు ఈ వైర్ ఉంటుంది కదా ఈ వైర్ ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింది కదా ఇప్పుడు రైట్ సైడ్కి అనమాట అంటే ఇటుపక్క ఇలా తీసుకొని టైట్గా ఇలా లాగి మళ్ళీ ఇంకొకసారి లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ కుడి పక్కకి ఇలా టైట్గా ఇలా లాగి మళ్ళీ ఇక్కడే దూర్చాలన్నమాట దూర్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ వైర్ని మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలండి తీసుకొని ఇలా ఉంటుంది కదా ఇలా టైట్గా లాగి మళ్ళీ ఇప్పుడు పైన తీసుకోవాలి వైర్ని పైన ఇలా పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఇలా ఉంటుంది కదా ఇలా పెట్టి మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకోవాలండి తీసుకొని ఇలా టైట్గా లాగి మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ ఇలా దూర్చి ఒకసారి దూర్చాం కదా మళ్ళీ ఇంకొకసారి వేస్తే బాగా గట్టిగా ఉంటుందన్నమాట ఇలా తీసుకొని ఇలా వేయాలి అంతేనండి ఇలా మళ్ళీ ఇటుపక్క నుంచి ఇలా తీసుకొని ఇలా లోపలికి దూర్చేయాలి దూర్చేసి లోపలికి వైర్ని ఇలాగండి ఇలాగనమాట అట్లాగే ఇక్కడ ఎలాగైతే దూర్చామో అలాగే వచ్చిందండి ఇప్పుడు ఈ వైర్ ఉంటుంది కదా ఈ వైర్ని లోపలికి దూర్చేయాలి ఇలా ఉంటుంది కదా ఇప్పుడు ఇలాగ లోపలికి దూర్చేయాలి దీన్ని కూడా అంతేనండి చూసారు కదా హ్యాండిల్ ఎలా వేయాలో కర్జికాయ డిజైన్ అనేది ఎలా వేసి ఎలా ఫినిష్ చేయాలో ఎలా చూపించాను కదా ఎలా దూర్చడం అంతా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి హ్యాండిల్ చూసారు కదా ఎంత బాగుందో బాగా గట్టిగా భలే వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా వేసాం కదా చూసారు కదండి ఇంత హైట్గా చాక్లెట్ కలర్ మధ్యలో వచ్చేసి ఎల్లో కలర్ వచ్చింది బ్యాగ్కి కరెక్ట్గా సరిపోయిందనమాట చూడండి ఇలా వచ్చేసింది బ్యాగు హ్యాండిల్ వచ్చేసి ఇలా వచ్చింది బాగుంది కదా ఇప్పుడు ఎక్స్ట్రా వైర్లన్నీ కట్ చేసేయాలండి ఇలా ఉంటాయి కదా ఇలా మనం లోపలికి దూర్చాం కదా తర్వాత ఎక్కువైన వైర్లు మొత్తం అన్నీ కట్ చేసేయాలి చూసారు కదా చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మామూలు బ్యాగ్ కూడా వేయచ్చండి పూజా బ్యాగ్కే వేయాలని ఏం లేదు మామూలు బుట్టకు కూడా వేయచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి